కొత్త బోర్డు ఏర్పడి 2 వారాలు గడిచిపోయింది. చైర్మన్తో పాటు బోర్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. తొలి సమావేశం జరిగిందా? జరగబోతోందా? బోర్డు ముందు ఉన్న లక్ష్యాలేంటి? ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? చట్టాలేమైనా మారుస్తారా? ఉన్న చట్టాలకే పదును పెడతారా? ఇవే ప్రశ్నలు సామాన్య భక్తుల్ని వెంటాడుతున్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన స్వయంగా భక్తులతో కలిసి భోజనం చేశారు. వారి నుంచి కీలక సమాచారాన్ని తీసుకున్నారు. కొత్త చట్టాలేవీ తీసుకురాకుండా ఉన్నవాటికి పదును పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపెట్టిన చైర్మన్ బిఆర్ నాయుడు తాము ఏ పని చేసినా బోర్డులో చర్చించిన తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీటీడీ చాలా చట్టాలు తీసుకొచ్చిందని, కొత్తగా తీసుకొచ్చేవేమీ లేవని అన్నారు. తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని, దాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. రాజకీయాలు మాట్లాడిన వారు, వాటిని టెలికాస్ట్ చేసిన వారిపై కేసులు పెట్టిస్తామన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడమే తమ ఉద్దేశమన్నారు. గాలి వార్తలకు చెక్ పెట్టాలన్నది ప్రధాన ఆలోచన అన్నారు. ప్రస్తుతం బోర్డులో చాలామంది పెద్దవాళ్లున్నారని, గతంలోనూ వారికి పనిచేసిన అనుభవం ఉందన్నారు. శ్రీవారి నగదు ప్రైవేటు బ్యాంకులో ఉండటం సరికాదన్నారు. పనిలో పనిగా శ్రీవాణి టికెట్ల విషయాన్ని ప్రస్తావించారు. టికెట్ల నిధులు నేరుగా శ్రీవారి ట్రస్టులో జమ అయ్యేలా మంతనాలు జరుపుతున్నామని, బోర్డు సభ్యుల ఆమోదం తర్వాత అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. భక్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. శ్రీవారి దర్శనం పేరిట భక్తులను గంటల తరబడి కంటైనర్లో లాక్ చేయటం కరెక్ట్ కాదని, నీళ్లు, ఫుడ్, టిఫిన్ ఇస్తున్నారని, అది సమస్య కాదని అన్నారు. ఒక వ్యక్తిని అన్ని గంటలు నిర్బంధించటం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడి భక్తులు తిరుమలకు వస్తుంటారని, కనీసం 2 సెకండ్ల పాటు దేవుణ్ణి చూసే అవకాశం కల్పించలేకపోతున్నామని అన్నారు. అలాంటప్పుడు భక్తులకు శ్రీవారి మీద ఎలాంటి నమ్మకం కలుగుతుందని మనసులోని బాధను బయటపెట్టారు. అలాంటి భక్తులు మళ్లీ తిరుమలకు వస్తారా అని ప్రశ్నించారు. గతంలో తిరుమలకు వచ్చే భక్తులకు టైమింగ్ ట్యాగ్ చేసేవారని, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నామని తెలిపారు. టైమింగ్ ట్యాగ్ వేసి గంట లేదా 2 గంటల సమయంలో దర్శనం జరిగేలా ప్లాన్ చేస్తున్నామని, ఎంతమంది వచ్చారన్నది ముఖ్యం కాదని, భక్తుడికి దర్శనమే ముఖ్యమని అన్నారు. దర్శనం అనేది భక్తులకు కరెక్ట్ టైంలో ఇస్తే చుట్టుపక్కల టెంపుల్ని సందర్శిస్తారని, వారికి కొంత తృప్తి కలుగుతుందని అంటున్నారు. బిఆర్ నాయుడు ఆలోచనలు కార్యరూపం దాల్చితే బోర్డు చైర్మన్గా భక్తుల మనసులో కళ్ళకాలం నిలిచిపోతారని శ్రీవారి భక్తులు అంటున్నారు.